రామాయణ గురించి ఏదొచ్చినా కానీ అవుట్లాంటిష్ ఉంటున్నాయి అంటే చిన్న చిన్న విషయాలు అయితే జరగట్లేదు రామాయణ చుట్టూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బాంబులే మామూలుగా వేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణ స్టార్ట్ అయ్యింది 2020లో 2019లోనే మనకి ఆదిపురుష్ అనౌన్స్మెంట్ వచ్చిన 6 months అప్పటి నుంచే న్యూస్ రావడం స్టార్ట్ అయింది, రామాయణ అనే ఒక ఫిల్మ్ రాబోతుంది, దాన్ని ట్రిలజీగా చేస్తున్నాం అని చెప్పేసి. దాంట్లో అల్లు అరవింద్ గారు ఇంకొకరు మంతెన వాళ్ళు సంథింగ్ వాళ్ళు అందరూ ప్రొడ్యూస్ చేస్తూ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి తెలిసింది మనకు న్యూస్. నేను అదే అనుకున్నాను. అండ్ ఆల్సో అల్లీతో సరదాగా లైక్ షోలో కూడా అరవింద్ గారు దాని గురించి మళ్ళీ మాట్లాడారు. వీఆర్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాం, చాలా టైం పడుతుంది, 3 ట్రిలజీలు చేస్తున్నాం, చాలా బాగా అయ్యబోతున్నాం అని చెప్పేసి అని అన్నారనమాట. తర్వాత రామాయణం స్టార్ట్ అయిపోయింది, నితీష్ తివారీ గారు ఆయన్ని డైరెక్ట్ చేస్తున్నారని మనకు తెలిసిపోయింది. నేను ఇంకా థింకింగ్లో ఏముందంటే అల్లు అరవింద్ గారు ఇంకా పార్ట్నర్గా ఉన్నారు, హీ డి నాట్ మూవ్ అవే ఫ్రమ్ ద ప్రాజెక్ట్ అని నేను ఇంకా అనుకున్నాను, మొన్నటి వరకు అనుకున్నది. దాంట్లో మొన్న తెలిసింది ఏంటంటే అల్లు అరవింద్ గారే కాకుండా ఈ మంతన ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారంట. మేబీ అరౌండ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదంటే టైం ఎక్కువ పడుతుందో మనీ ఎక్కువ పెట్టారని చెప్పేసి ఏదో సిచ్యువేషన్ బట్టి దే కేమ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కాకపోతే స్క్రిప్ట్ రాపిచ్చింది వాళ్ళే అంట. సో ఏదైతే మనకి ఇప్పుడు నితీష్ తివారీ గారు తీస్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో టోటల్ నితీష్ తివారీ గారు ఎప్పటి నుంచో ఆన్ బోర్డ్ ఉన్నా కానీ వాళ్ళంతా డబ్బులు పెట్టినా చేసినా కానీ ఆ స్క్రిప్ట్ రాపించింది అంతా ఈ ప్రొడక్షన్స్ అల్లు మంతెన కార్పొరేషన్ సంథింగ్ ఏదో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే చెప్పించారంట. సో ద స్క్రిప్ట్ బిలాంగ్స్ టు దెమ్. సో ఇప్పుడు ఈ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న రామాయణ ఉన్నారో వాళ్ళకి ఈ స్క్రిప్ట్కి సంబంధం లేదనమాట. నితీష్ తివారీ గారు ఈ ప్రాజెక్ట్ అదే కంటిన్యూ అవుతున్నా కానీ స్క్రిప్ట్ మాత్రం అల్లు మంతెన వాళ్ళు మాత్రమే చేశారనమాట. సో ఇఫ్ దే వాంట్ టు డూ ద ఫిలిం ఏదైతే ఇప్పుడు కరెంట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాట్ ఈస్ ఏ కాపీరైట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని వీళ్ళు కొనుక్కోవాలి, రైట్స్ కొనుక్కుంటేనే ఈ ఫిలిం తీయగలుగుతారు అన్నట్టు. సో మేము కొనుక్కుంటామని చెప్పారంట, మేము కొనుక్కుంటాము సినిమాని మేమే తీస్తామని చెప్పేసి అల్లు అండ్ మంతెన కార్పొరేషన్ సంథింగ్ ఏదో జరుగుతుంది వాళ్ళకి చెప్పారంట. సినిమా షూటింగ్ అయిపోయింది, ఇంకా కాపీరైట్ కొనలేదు ఇంకా. సో దాని మీద అల్లు అరవింద్ వాళ్ళు అండ్ ఆల్సో మంతెన కార్పొరేషన్ ఎవరో వాళ్ళిద్దరు కలిసి ఈ పర్టికులర్ మూవీ మీద మీరు స్క్రిప్టే కొనకుండా షూటింగ్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, ఎందుకంటే సేమ్ డైరెక్టర్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు బయటకు వచ్చేసారు, స్క్రిప్ట్ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అంతే. సో మీరు రైట్స్ లేకుండా ఎట్లా షూట్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు కాపీరైట్ కేసు అనేది వేసారనమాట ఫైలింగ్. సో ఇది అన్న సిచ్యువేషన్లో చాలామంది నేను చూసిన ఇంటర్నెట్లో అండ్ ట్విట్టర్లో చూసింది ఏంటంటే రామాయణమే అది పబ్లిక్ డొమైన్లో ఉండే స్టోరీ, అందరికీ తెలిసిన రామాయణం ఓపెన్ ఐపీ అది. దాంట్లో వీళ్ళు ఎట్లా కాపీరైట్ కేసు చేయగలుగుతారు, అందరూ ఎవరైనా చేయగలుగుతారు, సేమ్ స్టోరీ అందరు అట్లే ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మీరు కాపీరైట్ ఇవ్వగలుగుతారు, ఎలాంటి రైట్ ఉంటుంది అల్లు అండ్ మంతెన వాళ్ళకి అని చాలామంది అడిగారు. దాని గురించి నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తా, నేను మొత్తం తెలుసు అని చెప్పాను, నాకు తెలిసినంత వరకు కొంచెం క్లారిటీ ఉంది నాకు, దాని గురించి మాట్లాడతాను అనమాట. వాట్ ఎవర్ యూ టేక్, ఇప్పుడు లెట్స్ జస్ట్ సే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక థంబ్నెయిల్ అనేది జరిగింది అనమాట. థంబ్నెయిల్లో నేను చేసిన థంబ్నెయిల్లో అల్లు అర్జున్ పుష్ప మీద ఒక థంబ్నెయిల్ చేసిన అనమాట. దాంట్లో ఉన్న ఫోటోలు కానీ నేను తీయలేదు ఎగ్జాక్ట్గా, ఆ ఫోటోలు పోస్టర్లు వస్తే ఆ పోస్టర్లు తీసుకొచ్చి నేను థంబ్నెయిల్ చేశాను అనమాట. ఇప్పుడు పోస్టర్ వాళ్ళది కాబట్టి నేను చేసిన థంబ్నెయిల్ కూడా వాళ్ళ కింద పోదు, ఎందుకంటే ఆ థంబ్నెయిల్ని టోటల్గా వాళ్ళు చేసిన దానికంటే నేను డిఫరెన్స్ చేంజ్ చేసి నేను ఒక థంబ్నెయిల్ చేసిన నాకు దాని మీద రైట్ ఉంటుంది, ఇంకెవరు వాడినా కానీ వాళ్ళకి రైట్ ఉండదు, ఈవెన్ పోస్టర్ చేసిన వాళ్ళకి కూడా రైట్ ఉండదు. దాంట్లో నేను ఉన్నా అంటే దాంట్లో మేము చేసింది ఉన్నా అని వాళ్ళు ఒకవేళ చేస్తే నేను ఆ ఫోటో వాడినందుకు ఉంటుంది తప్ప టోటల్ థంబ్నెయిల్ మీద రైట్ ఉండదు అనమాట. సేమ్ హ్యాపెన్స్ విత్ వాట్ ఈస్ ఏ రామాయణం కూడా. రామాయణం రాసిన పబ్లిక్ డొమైన్ ఉన్నా కానీ రామాయణ్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ మన చేతిలో ఉంటుంది, అంటే లైక్ ఎవరైతే రాశారో వాళ్ళ మీద ఉంటుంది స్క్రిప్ట్, టోటల్ రామాయణం వాళ్ళ దగ్గర ఉండదని కాదు. అండ్ ఆల్సో జస్ట్ ఈ స్క్రిప్ట్ మాత్రమే వీళ్ళకి సొంతం, ఆ టోటల్ రామాయణ స్టోరీ కాదు, ఎవరు పడితే రాయలేం కాదు. ఓపెన్ ఐపీ అని ఎట్లా అంటే టోటల్ ఏదైతే ఐపీ ఏదైతే ఉందో ఎవరైనా వరల్డ్ ఎవరైనా కానీ ఆ స్టోరీని బేస్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళు ఒక ఫిలిమో షోనో ఏదైనా చేసినా కానీ వాళ్ళ రైట్స్ నుంచి స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళు అమ్మినట్టు. ఓపెన్ ఐపీ మాత్రమే. లేదు ఏదైతే గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథం రైట్స్ మొత్తం మేము కొనేసినాం. లెట్స్ చేస్తే హ్యారీ పోటర్ రాసిందేమో మనకి జేకే రోలింగ్స్, దాన్ని మనము ఒక మూవీగా తీద్దాము లేదా టీవీ షోగా తీద్దాం అనుకుంటే ఆ టెలివిజన్ ఆర్ ఫిలిం రైట్స్ మాత్రమే అమ్ముకుంటారు. అమ్ముకున్న రైట్స్ తోటి వీళ్ళు సినిమా కానీ స్క్రిప్ట్ కానీ రాస్తే ఆ రైట్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే ఓనర్స్ అవుతారు. ఈవెన్ రాసిన జేకే రోలింగ్ కూడా కాదు.
సో ఒకవేళ బుక్ రైట్స్ అంటే ఏదైతే రిటర్న్ మెటీరియల్ ఉందో ఆ మొత్తానికి కొనేసుకుంటే అది అనమాట. జస్ట్ ఫిలిం రైట్స్ తీసుకుంటే మాత్రం ఫిలిం రైట్స్ కొన్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. సేమ్ హ్యాపెండ్ విత్ అల్లు మంతెన వాళ్ళు కూడా ఫిలిం రైట్స్ వాళ్ళు కొనుక్కున్నారు, లేదా ఫిలిం రైట్స్ మీద ఓపెన్ అయ్యే వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. దీన్ని ఈ పర్టికులర్ స్క్రిప్ట్ని వాడుకొని ఒక సినిమా తీస్తే రైట్స్ ఓనర్స్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అర్హత ఉంటుంది, ఇంకొకరికి ఉండదు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు వాట్ ఇస్ అదే స్క్రిప్ట్ మీద చేయాలంటే నువ్వు ఆ స్క్రిప్ట్ మీద రైట్స్ కొనాలి. సింపుల్. నేను ఒకవేళ నేను చెప్పిన అనుకుంటున్నా, మరి వాట్ ఈస్ కన్ఫ్యూజ్ చేయలేదు అనుకుంటున్నా. సో హోప్ యూ అండర్స్టాండ్, ఇది సిచ్యువేషన్ అనమాట. సో ఇది దీని మీద జరుగుతుంది, వాళ్ళు కొనుక్కుంటారా లేదా కేసు ఫైల్ చేసుకుంటారా, లైక్ ఫైల్ చేసుకున్నారు ఆల్రెడీ వెనక్కి తీసుకుంటారా, ఇంకా ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంటుంది, చూద్దాం ఏమవుతుందో. సాయికృష్ణ నేను చెప్పింది కరెక్టేనా, నీ థాట్స్ అని చెప్పి మొత్తం. ఎస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా నీకు చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ యాక్చువల్లీ. సో ఈవెన్ మోర్ సింప్లిస్టిక్ ఫామ్లో చెప్పాలంటే, మీకు ఒక ఫోన్ ఉంది, ఓకే, అవుట్ సైడ్, ఓకే, ఒక ఫోన్ ఉంది. అండ్ ఇదే అనుకోండి ఫోన్ ఎగ్జాంపుల్. అయితే ఒక ఫోన్ అనేది ఒక కామన్, ఇట్స్ అన్ ఓపెన్ ఐపీ, ఎవడైనా ఫోన్ డిజైన్ చేయొచ్చు, అవునా కదా, చేయొచ్చు. అయితే కానీ దాంట్లో ఒక కైండ్ ఆఫ్ ఎ ట్రైట్ ఉంటుంది, అంటే బీట్ సాఫ్ట్వేర్ కానీ బటన్ ప్లేస్మెంట్ కూడా ఓపెన్ అయిపోయింది, కానీ కెమెరా ప్లేస్మెంట్ కానీ ఓవరాల్ డిజైన్ అనేది ఇట్స్ పర్సనల్. సో దాన్ని పేటెంట్ చేసుకోవచ్చు అండ్ ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. అలాంటి టైంలో దాన్ని ఇంకొకటి ఎగ్జాక్ట్లీ కాపీ చేస్తే వీళ్ళు ఇన్ఫ్రింజ్మెంట్ చేయొచ్చు. వాడొచ్చి బ్రో ఫోన్ అందరూ వాడుతున్నారు కదా, ఇప్పుడు ఈ డిజైన్ని తీసుకుంటే ఏమవుతుంది, ఇట్స్ మై వర్షన్ అనుకోవచ్చు కదా. నో, ఇట్స్ హిజ్ వర్షన్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు రామాయణ ఇస్ అన్ పబ్లిక్ ఐపీ. అంటే ఏంటి, కోర్ స్టోరీ ఎవరైనా రాయొచ్చు, చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దాంట్లో ద వే సీన్స్ డిజైన్ చేసుకోవటం కానీ అవన్నీ కూడా ఎవరికాలు యూనిక్గా చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఫిలిం అన్నాక ఆ ప్రాసెస్ అనేది పక్కా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంటారు, మళ్ళీ సపరేట్లీ లెడ్ డైలాగ్ రైటింగ్ అయిన ఉంటాయి. వీళ్ళు ఇదంతా కూడా ఒక పబ్లిక్ ఐపీని తీసుకొచ్చుకొని దీన్ని వీళ్ళు డెవలప్ చేసుకున్నాక దాన్ని ఇంకెవరైనా యూజ్ చేస్తే అయిపోతుంది అనమాట. లైక్ దాన్ని ఐపీకి ఎందుకు వస్తుంది, లైక్ ఇంకా ఇన్ఫ్రింజ్మెంట్ ఎందుకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే హైలైట్ ఏంటంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు నీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉంటే నువ్వు పేటెంట్ కూడా అప్లై చేయవచ్చు. అట్లా ఇట్ విల్ ఆటోమేటికలీ గో టు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. అది నువ్వు జస్ట్ నీ సిగ్నేచర్ ఒక పేపర్ మీద పెడితే నువ్వు దాన్ని ఎవడైనా కాపీ చేసి, అంటే సిగ్నేచర్ కదా, ఎనీథింగ్ యూ పుట్ ఆన్ పేపర్, నువ్వు దాన్ని రిజిస్టర్ చేయించాల్సిన అవసరం లేదు. యూ కెన్ సింప్లీ సే దిస్ ఈస్ ద సోర్స్. దీనికంటే ముందు ఈ మెటీరియల్ ఎక్కడా లేదు, ఇదే ఫస్ట్ టైం ఈ మెటీరియల్, దీన్ని వాళ్ళు కాపీ కొట్టారు, ఐఎమ్ సూయింగ్ దెమ్. అది సేమ్ స్టోరీ హ్యాపెండ్. అంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది జనరల్ గానే. వాళ్ళు టోటల్ రామాయణ కాపీ కొట్టారని చెప్పట్లేదు, వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ ని వీళ్ళు తీసుకున్నారని చెప్పేసి సేమ్ వర్షన్ దాని మీద వర్క్. అండ్ ఆల్సో తెలిసిన వాట్ ఈస్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీని కాపీరైట్ రైట్స్ వాళ్ళు కొంటారని చెప్పేసి హామీ ఇచ్చారంట స్టార్టింగ్ లో. వాళ్ళు ఇంకా కొనలేదు కాబట్టి అల్లు మంతెన కార్పొరేషన్ సంథింగ్ ఏదో కార్పొరేషన్ వాళ్ళు దాని మీద కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ మీద కేసు ఫైల్ చేశారనమాట. ఇంతకంటే ఏం లేదు. సో అదనమాట సిచ్యువేషన్. దీనికి మళ్ళీ వాళ్ళు దానికి కాంపన్సేషన్ గా వాళ్ళు ఎంతగా అంటే డిమాండ్ చేయొచ్చు, బట్ యూజువల్లీ ఇట్ విల్ గో యాజ్ పర్ లీగల్. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రైటర్స్ ని ఇన్వెస్ట్ చేశారు అండ్ వీళ్ళు టైం ఉంటుంది, ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి, వీళ్ళు పాసిబుల్ లాసెస్ కూడా చెప్తారు. ఏంటని, మాకు ఇది కానీ ప్రాపర్గా మేము కానీ ప్రాపర్గా ప్రొడక్షన్లోకి వెళ్ళి ఉంటే, మేము ఆ పర్టికులర్ ఫిలిం తీసుంటే దీని పొటెన్షియల్ ఎంత అని చెప్పేసి దానికి కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్ చెప్పుకోవచ్చు. అంటే 2 years తీస్తాము, దానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీనికి మేము సోల్ చేసే డిజిటల్ రైట్స్ కానీ ఇవన్నీ ఇంత ఉండొచ్చు, సో పాసిబుల్ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, సో దానికి సంబంధించిన ఇన్కమ్ ని కూడా వీళ్ళు డిమాండ్ చేయొచ్చు అనమాట. ఇంత డీటెయిల్ చేస్తే వాళ్ళు వాడుకుంటారు కానీ, బట్ స్టిల్ జనరల్ సోర్స్ అంతే. ఇది వాళ్ళకు స్క్రిప్ట్ రాసుకున్నారు రామాయణం మీద, వీళ్ళు కొంటా అన్నారు, అది కొనలేదు కాబట్టి మీరు కొనకుండా వీళ్ళు ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేశారు కాబట్టి అట్టేట చేస్తాం అని చెప్పేసి కేసు చేశారు. అంతే, అంతకంటే సింపుల్. అది ఏమవుతుందో మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంతకంటే ఇంకా మేము డీటెయిల్ వెళ్ళినా కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, మాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ స్టిల్ ఎవరో ఫోన్ గురించి వాడుతున్న స్పీకర్ అనుకుంటారా, చూసినావా సార్? సైలెంట్ గా ఇప్పుడు నా దగ్గర ఇంకొకటి ఏం లేదు చెప్పడానికి, ఏం లేదు నా దగ్గర ఇప్పుడు చేతిలో సైలెంట్ గా ఐఫోన్ ఫ్లెక్స్ చేసినట్టు. మా పాప సెర్లాక్ డబ్బా ఉంది కావాలంటే, ప్లాస్టిక్ డబ్బా మీద చెప్పాలి నేను.
బ్రో రామాయణ మూవీ కాపీ వాజ్ ఫేక్ న్యూస్. రామాయణ మూవీ విల్ కమింగ్, ఐ థింక్ యూ వాచ్. నో నో నో, యాక్చువల్లీ వస్తుంది. వాళ్ళు జస్ట్ వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలి అంతే, అంతమించి ఏం లేదు. అది పెద్ద ఇష్యూ అంటే కాదు. కాంపన్సేషన్ కాదు, జస్ట్ హ్యావ్ టు బై ద రైట్స్ అంతే అంతే. పే రాయల్టీస్, అది పే రాయల్టీస్ కానీ బై ద రైట్స్ కానీ అంతే. దాంట్లో ఫేక్ అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళు నిజమే వాళ్ళకి ఎవరు కొనలేదు, వాళ్ళు కొనలేదు కాబట్టి వాళ్ళ మీద కేసు పడుతుంది అంత, అంతకంటే ఇంకేం లేదు. సో ఇన్ఫర్మేషన్ కానీ మోర్ ట్రాన్స్పరెంట్ గా ఉండుంటే, అంటే వాళ్ళు ప్రొడక్షన్స్ ఇన్వాల్వ్ అంటే ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ కూడా బాను చెప్పినట్టుగా ఈ ఆలీతో సరదాగాలో కూడా ఆయన చెప్పారు. 3 months బ్యాక్ అని చెప్పలే ఆయన, 2 years బ్యాకే చెప్పిండు. కాకపోతే నేను ఆయన ఎప్పుడో ఉన్నాడు అనుకున్నా, మధ్యలో ఆయన వెళ్ళిపోయినా తెలియదు. బయటికి ఏడొచ్చిన రామాయణ ఇంకా అఫీషియల్ అని కాలేదు ఇంకా కథ. అది కానీ పబ్లిక్ గా వచ్చి ఉంటే అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ డౌట్ పెట్టుకునే వాళ్ళు. వీళ్ళందరూ కలిసి డెవలప్ చేశారు కదా, వీళ్ళు బయటకు వచ్చారంటే ఇంటర్నల్ ఉంటాయి కదా కాన్వర్సేషన్స్ అని అనుకోవచ్చు.